రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి. అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో? అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు. పాము నాగ దేవతగా అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. అవి సంతాన కారకములవుతాయి. అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని. సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తుంటాడు. దేవాలయాల్లో కూడా ఊర్ధముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది. తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం. నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి, పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఇప్పుడు వాహనమై ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా? మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా? ఎన్నాళ్ళు ఉంటాను? ఉంటే 70 లేకపోతే 80. కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా? మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి, నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవద్దా? నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. ఆఫీస్కి వెళ్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు తీస్తున్నాను, దాస్తున్నాను, స్థలాలు కొంటున్నాను, ఇళ్ళు కొంటున్నాను, కొడుక్కిస్తాను, కూతురికిస్తాను, ఏదో చేస్తాను. మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ జీవుడికి మళ్ళీ భార్య వస్తుందిగా, లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా. అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి, అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి, అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు. మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా. మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి? అది నేనేమైనా చేసుకుంటే కదా. నేను గుడికి వెడితే, నేను గుడికి ప్రదక్షిణం చేస్తే, నేను గుడి తుడిస్తే, నాకున్న దాంట్లో రూపాయి ఇస్తే, ఓడికి అన్నం పెడితే, ఓడికి మంచినీళ్ళు ఇస్తే, 4 మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం. ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు?